గైస్ గుడ్ మార్నింగ్, నేను మీ రాజేష్ రెడ్డి. గైస్ మనకు ఈ 2 days నుంచి మనకు బెంగళూరు హైవేని 12 lanes హైవేగా అనౌన్స్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి. అయితే హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక సంబంధించినటువంటి ఈ 3 రాష్ట్రాల పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ 3 రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి ఈ హైవే కనెక్టివిటీ ఏదైతే ఉందో దీన్ని 12 lanes హైవేగా ప్రపోజల్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఆల్రెడీ బెంగళూరు హైవే NH44 అనేది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అతి లాంగెస్ట్ హైవే అన్నమాట. ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ గత ఏడాది 850 కోట్లతో శంషాబాద్ నుంచి షాద్నగర్ వరకు దీన్ని రోడ్డు విస్తరణ పనులు 6 lane హైవేగా ప్రపోజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ రోడ్డు వర్క్లు కూడా ఆల్మోస్ట్ 40 to 50% వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. అయితే దీని తర్వాత నేషనల్ గవర్నమెంట్ వచ్చేసి ఏంటంటే నేషనల్ డిజిటల్ హైవేగా ప్రమోట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ హైవేని మనకు 12 lanes హైవేగా ప్రపోజ్ చేయడం జరిగింది. వచ్చేసి ఏంటంటే ఇది మనకు బెంగళూరు, కర్ణాటక అండ్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పారిశ్రామిక ఆర్థిక అభివృద్ధికి తోడ్పడడం కోసం ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్గా ఉండడం వల్ల ఈ హైవేను 12 lanes హైవేగా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. అతి త్వరలో ఈ వర్క్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. ఎందుకంటే మనకు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, అదేవిధంగా కర్ణాటకలోని కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని 2 డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కానీ, మనకు ఒకటి అనంతపురంలో కానీ, ఒకటి కర్నూలులో ఉన్నటువంటి పెనుగొండ ఒకటి, ఉర్వకొండ ఒకటి, ఈ 2 ఎయిర్పోర్ట్ల ద్వారా ఉన్నటువంటి ఇక్కడ ఈ 4 ఎయిర్పోర్ట్ల ద్వారా పారిశ్రామిక అభివృద్ధి చెందడం కోసము ఈ ప్రాంతంలో హైవేస్ అయితే ఏవైతే కనెక్టివిటీ అయి ఉన్నాయో వాటికి అభివృద్ధి చెందడం కోసం ఈ పారిశ్రామికంగా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ఇన్వెస్ట్ చేయడం కోసం ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మెయిన్గా మనకు తెలంగాణకి, ఆంధ్రాకి మధ్యలో ఉన్నటువంటి ఈ హైవే ఆల్మోస్ట్ 350 kilometers బిట్వీన్ ఉంటున్నటువంటి ఈ హైవేలో పారిశ్రామికంగా రాయలసీమ అభివృద్ధి కానీ, ఇటు తెలంగాణ ప్రాంతంలోని శంషాబాద్ నుంచి మొదలుకుంటే జడ్చర్ల, మహబూబ్ నగర్ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఆస్కారంగా ఉంటుంది. ఆల్రెడీ శంషాబాద్ నుంచి మొదలుకొని మనకు మహబూబ్ నగర్ ప్రాంతంలో ఆల్రెడీ మనకు ఎగ్జిస్టింగ్ ఎస్ఈజెడ్లు కానీ, కంపెనీస్ కానీ చాలా రావడం జరిగింది. మనకు దీనిలో భాగం చూసినట్టయితే మనకు పోలేపల్లి కానీ, దివిటిపల్లి, బాలానగర్, జడ్చర్ల, దివిటిపల్లి లాంటి ఎస్ఈజెడ్లు మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నప్పటికీ, అదేవిధంగా చందనవల్లి, సీతారాంపూర్, ఎలికట్ట లాంటి ఎస్ఈజెడ్లు, ఇటు మేకగూడ ఎస్ఈజెడ్, అంతకుముందు లాస్ట్ 30 years ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ అంతా కూడా బెంగళూరు హైవే అభివృద్ధికి తోడ్పడుతుంది. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక అభివృద్ధికి తోడ్పడడం కోసం ఈ హైవే ఉండడం వల్ల పారిశ్రామికంగా రేపొద్దున ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా, ట్రాఫిక్ లైన్ లేకుండా ఇక్కడ పబ్లిక్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, పబ్లిక్ మొబిలైజేషన్తో పాటు ట్రాన్స్పోర్టేషన్, ప్రైవేట్ మొబిలైజేషన్ కూడా చాలా ఈజీగా అవడం కోసం ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ హైదరాబాద్ నుంచి మొదలుకొని బెంగళూరు వరకు ఉన్నటువంటి ఈ 600 kilometers ఏ హైవే అయితే ఉందో ఈ హైవేను 12 lanes హైవేగా విస్తరించడం జరుగుతుంది. ఈ ప్రాంతాన్ని ఆనుకొని ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ BHEL లాంటి సంస్థలను ఆంధ్రాలో నెలకొల్పించింది. అదేవిధంగా నేషనల్ గవర్నమెంట్ లాస్ట్ 1 year బ్యాక్ నార్కోటిక్ సంబంధించినటువంటి సంస్థను, అదేవిధంగా కాగ్ అండ్ ఆడిట్ సంబంధించిన సంస్థ కూడా రాయలసీమ ప్రాంతంలో నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా ఆల్రెడీ రాయలసీమ, అనంతపురం ప్రాంతంలో కియా లాంటి పెద్ద పరిశ్రమ ఉండడము, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎయిర్వే కనెక్టివిటీస్ కానీ, రోడ్ కనెక్టివిటీ కానీ, రైల్వే కనెక్టివిటీని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువ ఉండడం వల్ల పారిశ్రామికంగా ఈ 3 రాష్ట్రాలకి తోడ్పడుతుంది. అదేవిధంగా అభివృద్ధి చెందడం కోసం ఈ 3 రాష్ట్రాలకు చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ప్రాంతంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో శంషాబాద్ నుంచి మొదలుకొని మనకు జడ్చర్ల ప్రాంతం వరకు ఉన్నటువంటి ఎవరైతే గతంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానీ, లేదా భవిష్యత్తులో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆల్రెడీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో ఉండడము, అదేవిధంగా తిమ్మాపూర్లో రైల్వే లాజిస్టిక్ పార్కులు ఉండడము, అదేవిధంగా రైల్వే టెర్మినల్ రాబోయే అవకాశం ఉండడము, ఈ మధ్యకాలంలోనే షాద్నగర్ రైల్వే స్టేషన్ అమృత్సర్ ప్రాజెక్ట్ కింద 959 కోట్లతోని ఈ రైల్వే స్టేషన్ సెలెక్ట్ అవడము, దీన్ని అధునూతనమైన కట్టడంతో దీన్ని అభివృద్ధి చెందడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు మల్టీపర్పస్ ఇండస్ట్రీ ఉండడమే బెంగళూరు హైవే అడ్వాంటేజ్. ఇక్కడ టెక్స్టైల్ పార్కులు ఉన్నాయి, డేటా సెంటర్స్ ఉన్నాయి, ఫార్మా ఇండస్ట్రీ ఉంది, ఫార్మా రీసెర్చ్ ఉంది, ఫుడ్ అండ్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ ఉంది, ఐరన్ ఓరింగ్ కంపెనీస్ ఉన్నాయి. అదేవిధంగా ప్లాస్టిక్ బేస్డ్ ఇండస్ట్రీ, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అంతా కూడా ఈ ప్రాంతంలో ఉండడము, హైదరాబాద్కి సౌత్ హైదరాబాద్ అనేది చాలా తలమానికంగా అవడము, ఈ ప్రాంతంలో రోడ్లన్నీ కూడా విస్తరించడము, ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్గా, ఐటీ కారిడార్గా మల్టిపుల్ ఎస్ఈజెడ్స్ ఉండడం వల్ల అభివృద్ధి చెందే అవకాశము, స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఫర్దర్ మోర్ ఇన్ఫర్మేషన్ కింద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.